ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి. నువ్వు చేసిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి కదా, మరి అవి నువ్వు చూడాలి కదా, నువ్వు అనుభవించాలి కదా. అందుకే మరో సంవత్సరం పొడిగించాడు. దీని వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఈసారి ఎప్పుడన్నా చెబుతా నిన్ను మళ్ళీ నూతన సంవత్సరంలోకి ఎందుకు నడిపించాడో. చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, నీ ప్రార్థనలకు, ఇన్నాళ్ళ నీ ప్రార్థనలకు ఇది మొదలు జవాబులు చూపించడానికి నీకు ఒక ఇయర్ని పొడిగించాడు ఆయన. నాకు ఒక ఇయర్ని పొడిగించాడు, సంవత్సరాన్ని పొడిగించాడు. ఇదే నమ్మాలి, ఇదే నమ్మాలి. నిన్ను నన్ను పరిపూర్ణం చేయడానికి, సంపూర్ణ స్థితిలో నడిపించడానికి, మన ప్రార్థనలకు జవాబులు ఎలాగ ఇచ్చాడో మనకి చూపించడానికి మనల్ని బ్రతకనిచ్చాడు. నమ్ముదాం, నమ్ముదాం. దేవునికి మహిమ చెల్లించుదాం, దేవుని ప్రేమిద్దాం, దేవుని హత్తుకుందాం, దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. నిరాశలో నుంచి బయటకు వద్దాం, భయం గుప్పెట్లోంచి బయటకు వద్దాం, కలవరంలోంచి బయటకు వద్దాం, సోదగుడికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం.